ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు వచ్చినాక హామీలు కేసీఆర్ ఏమైతే అమలు చేస్తుండో దానికి అన్ని హామీలు పెంచుకుంటూ పోయాడు. ఏది మహిళలకు 2,500 అన్నాడు, ఇయ్యలేదు. వృద్ధులకు 4,000 అన్నాడు, ఇయ్యలేదు. రైతు బంధు మేము ఇస్తాం, వాళ్ళు భరోసా చేశారు. మేము రైతు బంధు అన్నాం. మేము సంవత్సరం 3 సార్లు ఇచ్చారు, మీరు 2 సార్లు ఇచ్చారు. వాళ్ళు 3 సార్లు ఇస్తున్నారు. 3 సార్లు కాదు, 2 సార్లే ఇస్తారు. కానీ అది కూడా 6,000 అన్నారు, మీరు 12,000 ఇస్తామన్నారు. అయితే మేము స్టార్ట్ చేసింది 2016 తర్వాత. స్టార్ట్ చేసినాక ప్రతి 6 నెలలకు ఇచ్చుకుంటూ వచ్చినాం మేము. అయితే అదే లెక్క ప్రకారం 4,000 స్టార్టింగ్ వాళ్ళు ఇచ్చిండ్రు ఫస్ట్. సెకండ్ టైం ఎన్నికలప్పుడు 5,000 పెంచారు. అంటే అది ఇవ్వడమేమో 1 year బిఫోర్ ఇచ్చారు. సెకండ్ టైం ఎన్నికలు తర్వాత సెకండ్ టైం ఇచ్చేటప్పుడు 1000 పెంచి ఇచ్చిండ్రు. ఏది మన ఎన్నికలు 5,000 ఇస్తామని చెప్పిండ్రు. ఆఫ్టర్ ఎలక్షన్ 5,000 ఒక టర్మ్ ఇవ్వలేదు. తర్వాత వేసిండ్రు. రెండో టర్మ్ కూడా ఒకసారి మధ్యలో పోయింది. 2 terms అక్కడ వాళ్ళు స్కిప్ అయింది. క్లియర్ రికార్డ్ ఉంది. మీరు కావాలంటే మొత్తం 10 ఏళ్లలో 2 terms 10 ఏళ్ళు ఇక్కడ వాళ్ళు ఇచ్చింది. 6 years లో 6 years లో ఒక 2 సార్లు పోయింది. లాస్ట్ ఇయర్ ఇచ్చింది కదా, అంటే ఒక సంవత్సరం పోయింది. 5 సంవత్సరాలు కంపల్సరీ ఇచ్చారు. చేసినాక ఒకసారి ఎప్పుడు మిస్ అయిందంటే మొన్న లాస్ట్ ఎలక్షన్లప్పుడు మేము ఎలక్షన్ల ముందు ఎన్నిక రెడీ అయితే ఒకటి చెప్తున్నా, మేము ఆల్రెడీ అమౌంట్ ఇచ్చినప్పుడు ఎలక్షన్ల ముందని కోర్టు కేసు వేస్తే ఆగింది. తర్వాత మరి ఉన్న అమౌంట్ క్లియర్ చేయాలి కదా, చేయలేదు. అమౌంట్ను వేరే దానికి వాడుకోరు, బదలాయించారు. ఎప్పుడు సార్ ఇప్పుడు మనది 2.5 సంవత్సరాలు అంటే నువ్వు 6 నెలలకు ఒకసారి అంటే 5వ సారి ఇవ్వాలి. 5వ సారి ఇవ్వాల్సింది ఇప్పుడు ఒకసారి ఇచ్చిర్రు, రెండోసారి అదే సార్ రెండోసారి ఏమైంది 2 ఎకరాలకే ఇచ్చిర్రు. అంటే అందరికి ఇవ్వలే. అప్పుడు కూడా కేసీఆర్ ఏం చేసిండు, స్మాల్ సబ్మిషన్, మీరు ఆఫ్టర్ అసెంబ్లీ ఎలక్షన్ ఏదైతే ఫండ్ నిలిచిపోయి ఉందో దాన్ని బిఫోర్ పార్లమెంట్ ఎలక్షన్ మొత్తం ఇచ్చేసిండ్రు. ఇచ్చిన తర్వాత సెకండ్ టైం రైతు భరోసాగా మారిన తర్వాత, అంటే ఏదైతే 12,000 రూపాయలు చేసిన తర్వాత ఒకసారి పూర్తిగా ఇచ్చారు. రెండోసారి పెండింగ్ ఉంది. ఒకసారి ఇచ్చి రెండోసారి నడుస్తుంది. రైట్, ఇది రైట్. అప్పుడు కూడా ఏమైందంటే అందరికి ఇవ్వలేదు. కేసీఆర్ ఉన్నప్పుడు ప్రతి ఎకరాకి ఇచ్చిండు. వీళ్ళు వచ్చినాక కొంతమంది ఉద్యోగస్తులు ఉన్నారు, ఇన్కమ్ ట్యాక్స్ కట్టేట వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ బంద్ చేశాడు. అంటే కేసీఆర్ ఎంతమందికి ఇచ్చారో అంతమందికి ఇవ్వలేదు. ప్లస్ రెండోసారి అరెకరానికి ఇచ్చిండు, ఎకరం 2వ ఎకరం నడుస్తుంది ఇప్పుడు. అంటే రెండోసారికి ఎంప్లాయీస్కి ఆపలేదు, ఇచ్చారు. లేదు సార్, అందరికి రాలేదు. మీరు తెలుసుకోండి, కొంత ఎక్కడ స్కిప్ అయిందేమో కానీ రాలే. ఎంప్లాయీస్కు ఐటీ రిటర్న్స్ వాళ్ళని ఏం పెట్టలేదు. అది ఒకటి అయిపోయింది. 2,500 ఇవ్వలేదు, 4,000 ఇవ్వలేదు. ఇక దళిత బంధును 12 లక్షలు అన్నాడు, అది స్టార్ట్ చేయలేదు. తర్వాత అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ మేము 20 లక్షలు ఇచ్చినాం, దాన్ని 25 లక్షలు ఇస్తున్నారు, అది ఏం చేస్తలేడు. ఇప్పుడు అదే సరే ఒక 200 యూనిట్లు అనేది కొంతమందికి ఇస్తుంది. మేము అనేది ఏంటంటే అర్హులందరికీ ఇస్తుండు. ఫర్ ఎగ్జాంపుల్ 100 మందికి ఇచ్చేది 20 మందికి ఇస్తారు, 25 మందికి ఇస్తారు. అందరికి ఇస్తలేరు, అర్హులందరికి ఇస్తలేరు. ఇస్తురు కానీ పేరుకి ఇస్తుండు. ఏది ముఖ్యమంత్రులుగా ఒక దగ్గర పోయి ఒక దగ్గర చూసి చదువుకున్న వాళ్ళకి ఒక 1,000 రూపాయలు బహుమతి ఇచ్చినట్టు వీళ్ళు కొంతమందికి ఇస్తుర్రు. అంటే అందరికి ఇంప్లిమెంట్ చేస్తలేరు అనేది మా వర్షన్. మేము ఏ పథకం తెచ్చినా అందరికి ఇంప్లిమెంట్ చేసినాం. మేము అది కూడా ఎట్లా ఆన్లైన్. ఇంతకుముందు కాంగ్రెస్ దళిత బంధు మళ్ళీ చెప్తున్నా, హుజూరాబాద్ ఎలక్షన్ లో స్టార్ట్ చేసినాం. ఆ నియోజకవర్గం మొత్తం ఇచ్చినాం. హుజూరాబాద్ మొత్తం ఇచ్చినాం. తర్వాత రాష్ట్రంలో 4 మండలాలన్నీ ఇచ్చినాం. నిజామాబాద్ ఒకటి మండలం, ఉమ్మడి నల్గొండ ఒకటి, మహబూబ్ నగర్ ఒకటి. అయితే అక్కడ జరిగింది ఏంటంటే రవి గారు ఒక ఊర్లో 3,000 ఓట్లు ఉంటాయి. అలా దళితులు 700-800 ఉన్నాయి. 700-800 ఈ దళితులకు నువ్వు దళిత బంధు వచ్చింది, మిగిలిన వాళ్ళకి రాలే. అట్లా మేము మైనస్ అయినాం దళిత బంధు. ఇప్పుడు అంటే అందరికి ఇవ్వలేక ఓన్లీ దళితులకి ఇచ్చినాం. దళితులకి ఇస్తే సరే కొంతమంది ఓట్లు వేసారు, కొంతమంది వేయలేదు. మిగిలిన వాళ్ళు వీళ్ళకి 10 లక్షలు ఇచ్చారు. అంటే 10 లక్షలు చిన్న అమౌంట్ కాదు కదా, మిగిలిన వాళ్ళు ఓట్లు వేయాలి. అది మాకు దళిత బంధు అనేది మాకు మైనస్. దళితులు మేము ఏదో చేయాలనుకున్నాం. సరే, ఇప్పుడు ముఖ్యమంత్రి సక్సెస్ కాదా మీ లెక్క ప్రకారం? సక్సెస్ కాదు. భయపెట్టి పదవిలో ఉంటుండు. ఏం కావాలో నెలకు ట్యాక్స్ కడుతుండు. ఇప్పుడు మోడీ కాక దేశంలో ట్యాక్స్ ఎట్లా తీసుకుంటుండో అదే విధంగా ఇక్కడ రేవంత్ రెడ్డి గారు అక్కడ ఢిల్లీకి ట్యాక్స్ కట్టి
పే చేస్తూ ముఖ్యమంత్రి ఉంటుండు ఉంటుండు. ఆ, అంటే అంటే ఇక్కడ ఏ ఈ స్థితికి పోస్టులు వచ్చిందంటే పోకుండా ట్యాక్స్ కట్టుకుంటూ వస్తున్నారు. ముఖ్యమంత్రి పదవి ఆయన నుంచి తీసేస్తే అసలు కాంగ్రెస్ పదం మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ అధికారం వేరే వాళ్ళకి బదలాయిస్తాడు. ఆ స్థితిలో భయపెట్టి Okay. ముఖ్యమంత్రి ఉంటుండు. Right. ఇక కాంగ్రెస్ కొలాబ్ చేసిండు. సిన్సియారిటీ సీనియర్ లీడర్లు అందరూ నిరుత్సాహపరిచిండు. ఇక కాంగ్రెస్ అనేది దాన్ని ఉండకుండా చేస్తుండు. రేవంత్ అందులో సక్సెస్ అయిండు. Okay. ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ ఎన్టీఆర్ విగ్రహం పెట్టిండు, మోడీ విగ్రహం పెడతాడు. ఇదే పని మీద ఉన్నాడు ఆయన. ఎన్టీఆర్ విగ్రహం ఎందుకు పెట్టకూడదు సార్? మేమేమంటున్నామండి, పెట్టొచ్చు, ఎవరు వద్దంటుర్రు. ఎందుకంటే చాలా మంది ఇదే ముందు మన వ్యతిరేకిస్తారు. రాంగోపాల్ గారు చెప్పిర్రు పటేల్ విగ్రహం కావాలంట సార్కు. మరి పటేల్ విగ్రహం మొదలు పెట్టాలి. నేనేమంటున్నా సార్, మరి నేను చెప్పలేదు సార్. సార్ ఇప్పుడు ఇప్పుడు తెలంగాణ తెలంగాణ బతుకు తెరవలేదు. నేనేమంటున్నా, నిజాం కబంధ హస్తాల నుంచి వినిపించింది ఆయనగా. ఎన్టీఆర్ ప్రాణాలు కాపాడు. రవి గారు ప్రజలందరూ నేనేమంటున్నా, అదే రవి గారు ఏమంటా ఎన్టీఆర్ విగ్రహం పెట్టినాం కాదంటలేము, అది మరి పటేల్ విగ్రహం ఏది? ప్లస్ సార్ కూడా కాంగ్రెస్ వాడే కదా లీడర్ ఆయన. మా కాంగ్రెస్ నేనేమంటున్నా అంటే ఎన్టీఆర్ వెక్కినాం. ఇప్పుడు సార్ చెప్పినట్టు పటేల్ ను విలీనం చేసి మీ హయాంలో మీరు ఎందుకు పెట్టలేపారు? ఎవరు మేము పెట్టాం కానీ తెలంగాణ అంటే మరి దాని తెలంగాణ అస్తిత్వాన్ని కాబట్టి అంబేద్కర్ సెక్రటరీ పేరు బీజేపీ పెట్టారు చూడండి. అది మరి సార్ కు నచ్చలేదు. మీరు అసలు వీళ్ళు గట్టి ఫోకస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ అంబేద్కర్ గాంధీ నిజాం కబంధ హస్తాల నుంచి కాపాడింది మా బీజేపీ అని. పటేల్ విగ్రహం పెట్టాలి. నీకు పటేల్ ఉండవచ్చు. అసలు నిజంగా గ్రేట్. వీళ్ళ నాయకుడిని వాళ్ళ విగ్రహం పెట్టారు, పెద్ద విగ్రహం. వాళ్ళు బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు తీసుకొని ముఖ్యమంత్రులను కూడా చేస్తారు. వీళ్ళ నాయకులతో వాళ్ళ నాయకులే. అంటే అది మంచి కొరకు కాదు, చెడు కొరకు. సార్ ఇక్కడ వ్యక్తి ఎవరు, ఏ పార్టీని కాదు సార్, చేసిన పని ఏంటి, ఆయన ఈ దేశానికి ఏం చేశారు అనేది మనకు ముఖ్యం సార్. అది కావాలి మనకి ముఖ్యంగా. ఎన్టీఆర్ విగ్రహం ఎందుకు పెడతారు, బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఎందుకు పెడతారు, ఇది కాదు విగ్రహాల గురించి ఎన్ని విగ్రహాలని పెడతాం మేము. తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో అన్ని రాష్ట్ర ప్రజలు ఉంటుర్రు. ఇదో కూడా అప్పుడు కరోనా టైంలో అందరినీ మేము స్వయాన్ని పైసలు ఇచ్చి ట్రైన్లో పంపించినాం మేము. మా ముఖ్యమంత్రి గారు మాకు దేశ ప్రజలంతా మాకు సమానమే. అప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రం సాధిస్తున్నప్పుడు తెలంగాణలో పని చేసుకునే వాళ్ళు వేరే రాష్ట్ర వాళ్ళు ఎవరైనా మాకు దోస్తులే. ఎప్పుడు తెలంగాణ దోసుకొని తెలంగాణకు అన్యాయం చేస్తాడు మాకు శత్రువులు అని చెప్పినాం మేము. అంతే పద్ధతి ప్రకారం ఎవరైనా చేసుకోవచ్చు. సక్సెస్ ముఖ్యమంత్రి అయితే కాదంటారు. కాదు సార్. సార్ తెలంగాణ అంతా మీ వాళ్ళే మీకు కరెక్టే. చింతమడకల ఇంటింటికి 10 లక్షలు ఇచ్చినట్టు తెలంగాణ మొత్తం ఇవ్వాలి కదా. చింతమడకోళ్ళు కొట్లాడితేనే తెలంగాణ వచ్చిందా? కొట్లాడలేదా? ఉన్నది చింతమడకలు ఎవరు తెచ్చారు చెప్పమను. సార్ 885 మందికి 10 లక్షలు చచ్చిపోయిన ఫ్యామిలీలకు ఇచ్చినామని చెప్తున్నా. ఆన్లైన్ కూడా అదే ఉన్నది. ఇప్పుడు చూసినా కదా ఎన్ని రేషన్ కార్డు 885 వాళ్ళకి ఇచ్చిండ్రేమో ఇచ్చారు అనుకుందాం. చింతమడకల కూడా ఇస్తాం. నెక్స్ట్ మళ్ళీ అధికారం 10 లక్షలు ఇస్తాం. సార్ తెలంగాణ రాష్ట్రం వాళ్ళ కోసం గుర్తుగా పెట్టారు. వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళ కుటుంబాలకి ఇవ్వండి. ఎవరు కావాలి? గాంధీ సరోవర్ పెడతారు కదా సార్ మీరు. 7,000 కోట్లు అంట. డిపిఆర్ వచ్చిందా రాక మీ 50 కోట్ల 30 కోట్ల సార్ 7,000 కోట్ల ముఖ్యమంత్రి గారు చెప్పారు సార్. సరోవర్ మొత్తానికి చెప్పారు, విగ్రహానికి కాదులే. విగ్రహానికి సరోవర్ మొత్తానికి 12 కిలోమీటర్ సార్. దాదాపు 22 కిలోమీటర్ మొదటి విడత. సెకండ్ విడత కూడా ఉంది. సరే ఏదో సార్ మంచిదే కదా విద్యాసాగర్. అది డెవలప్మెంట్ అది కాదు కదా. సేమ్ మోడీని ఫాలో అవుతుండు, ఆడబెట్టి నిడబెడుతుండు. సరే మొత్తానికి అయితే అంటే ఇక్కడ మార్పు ఉంటుందా ఉండదని మీ ఉద్దేశం? ఇక్కడ మార్పు ఉండదు. ఎందుకంటే మార్పు చేసిన కాంగ్రెస్ అధికారంలో వాళ్ళకు క్లారిటీ పార్టీ లోపల మార్పు ఉండదు అని చెప్తున్నాడు సార్. కాంగ్రెస్ సీఎం లో మార్పు. రైట్ సార్. ఇప్పుడు మంచి అవకాశం మీకు వస్తుంది మన విజయసాగర్ గారు. ఇప్పుడు బీజేపీ పరిస్థితి ఏ విధంగా ఉందో మనం చూస్తున్నాం. కాంగ్రెస్ పరిస్థితి కూడా వీళ్ళు అంటున్నారు సక్సెస్ అంటున్నారు. కాంగ్రెస్ కూడా వ్యతిరేకత ఏ విధంగా వస్తుందని అందరూ తెలుసు. అంటే మీరు చెప్పడం కాదు, ప్రజలను అడగాలి. అవును. సో మీకు వచ్చే అవకాశాన్ని మీరు చేతులను నాశనం చేసుకుంటారని చాలా మంది పొలిటికల్ అది మీరు చూసుకోవాలి. అది నాశనం చేసుకుంటలేము. కాకపోతే మా సార్కు కొంచెం
మా సార్ అంటే మా సార్ ఎక్కువ చేసిన ప్రేమతో మాట్లాడతాడు అంతే. ఈ కేసీఆర్ గారు నీళ్లు తెచ్చిండు, నిధులు తెచ్చిండు, అంతకంటే ముందు నీళ్లు లేవు, సాగర్ లేవు, ప్రాజెక్ట్ లేవు. ఎంతైనా తెచ్చిండు కదా. ఆయన ప్రాజెక్టులు తెచ్చారు, వీళ్ళు ప్రాజెక్టులు కడతలేదనేది ఇది ఒక మాట. రైట్, ఫైనల్ మీరు చెప్పండి. అంటే నిజంగా అంటే ఈ రోజు పెట్రోల్ విషయం మాట్లాడదాం. అంటే ఎందుకంటే సక్సెస్ అయ్యారా లేదా రేవంత్ రెడ్డి గారు అంటే కేంద్ర ప్రభుత్వం ఉన్న వాళ్ళు కూడా ఈరోజు మేము ఎలక్షన్స్ ముందు అస్సలు రూపాయి పెరగదన్న వ్యక్తులు ఎలక్షన్స్ అయిన 10 రోజులకో వారం రోజులకో 10 రోజులు కాకుండా 10 రూపాయలు పెంచారు. సో ప్రజల నుంచి కూడా దీని మీద వ్యతిరేకత వస్తుంది. దాన్ని ఏ విధంగా చూస్తారు? కర్ణాటక తరహాలోనే ఇక్కడ పరిస్థితులు ఏ విధంగా అంటే రాష్ట్ర ప్రభుత్వాలు తగ్గించుకోవాలని మీరు అంటుంటే కేంద్ర ప్రభుత్వం ఉన్న సెస్ కూడా తగ్గించుకోవాలని వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వాలు డిమాండ్ చేస్తున్నాయి. ఎందుకు చేయరు అంటే జిఎస్టీలకు తెమ్మనండి, ఎవరిని బతిలాడేది? ఎవరు చెప్పట్లేదు సమాధానం. స్టేట్లే ఒప్పలేదు, స్టేట్లు ఒప్పలే. ఇరవై రాష్ట్రాలు.